ఏంటోనండి, బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి ఎన్నున్నా కొన్ని కాంబినేషన్ కూరలు ఉంటాయండి. ఎండు రొయ్యలతో కాంబినేషన్ చేసుకునే కూరల్లో చామదుంపలు, కోడిగుడ్లు, అలాగే ఎండు రొయ్యల పులుసు అద్భుతం అని చెప్పాలి. ఏం లేదండి, చామదుంపలు, గుడ్లు ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని గుడ్లు బాగా ఎర్రగా వేపేసుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో శుభ్రపరచుకుని రొయ్యలు వేసుకుని ఎర్రగా వేపేసి ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేపేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు టమాటా పేస్ట్ వేసేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఉడికించిన చామదుంపలు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపేసి 1 కప్పుతో చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. ఇందులోనే కప్పుడు వాటర్ యాడ్ చేసి బాగా కలిపేసి బాగా మరుగుతున్న పులుసులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసేసుకోవాలి. 1/2 చెంచా గరం మసాలా వేసుకుని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఫైనల్ గా దించే ముందు కొత్తిమీర చల్లుకుని అన్నంలో వేసుకుని తింటే అద్భుతం. ట్రై చేయకపోతే ఖచ్చితంగా